ఇవాళ రెసిపీ వచ్చేసి చుక్కకూర మటన్ అండి. ముందు 4 పచ్చిమిరపకాయలు చుక్కకూర వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మన చుక్కకూర ఎంత ఉందో దాన్ని బట్టి కారం వేసుకోవాలి. ఉడికించుకొని పక్కకు పెట్టేసుకొని మళ్ళీ కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకొని 4 ఉల్లిపాయలు కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక కొద్దిగా కరివేపాకు వేసేసుకొని మటన్ కూడా వేసేసుకోవాలండి. 1/2 కేజీ మటన్లో వాటర్ పోయేదాకా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారము, మళ్ళీ ఉప్పు కూడా వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. మటన్ బాగా మసాలా పట్టేదాకా మళ్ళీ 4 టమాటాలు, ఒక కొత్తిమీర కట్ట వేసుకొని 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. వాటర్ వేయకుండా చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఉడికిపోయిందా లేదా చెక్ చేసేసుకొని ఇందాక ఉడికించుకున్న చుక్కకూర కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా చిన్న మంట మీద ఉడికించుకోవాలండి. అంతే అండి, చుక్కకూర మటన్. మనం చుక్కకూర వేసాం కదా, పుదీనా, గరం మసాలా కూడా అవసరం లేదు. నచ్చితే ట్రై చేయండి.